వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఎటువంటి విద్యార్హత లేకుండా అవుట్సోర్సింగ్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో క్లాస్ 4 ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. 729 ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఎటువంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తారు. కేవలం చదవడం రాయడం వచ్చిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ప్రధానంగా హెడ్ కుక్ 96, అసిస్టెంట్ కుక్ 339, డే అండ్ నైట్ వాచ్మెన్స్ 95 ఉన్నాయి. అలాగే స్కావెంజర్స్ 78, స్వీపర్స్ 63, చౌకీదార్స్ 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మహిళా అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు. దీనికి సంబంధించి ఒక టైం టేబుల్ కూడా ఇచ్చారు. 15/10/2024 తేదీలోపు ఈ అప్లికేషన్స్ని నేరుగా మండల విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. అంటే అభ్యర్థి ఏ మండలంలో నివసిస్తుంటే ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయంలో ఈ అప్లికేషన్స్ని మాన్యువల్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 16/10/2024 తేదీన ఈ ఎవరైతే అప్లికేషన్ ఆఫ్లైన్లో ఎంఈఓకి సబ్మిట్ చేశారో వాళ్ళ పేర్లు లిస్టులో డిస్ప్లే చేస్తారు. అలాగే అక్టోబర్ 17న వీటిని సర్వశిక్షా అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కు పంపిస్తారు. అక్టోబర్ 18న జిల్లాల వారీగా అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ వివరాలని ఆ లిస్టుని డిస్ప్లే చేస్తారు. అక్టోబర్ 21న జిల్లా సెలక్షన్ కమిటీ ఈ అప్లికేషన్స్ని వెరిఫై చేసి వాటిలో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి 22వ తారీఖున apcos అంటే ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ వాళ్ళకి ఈ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని సబ్మిట్ చేస్తారు. అక్కడితోటి ఈ వెరిఫికేషను అలాగే సెలక్షన్ ప్రాసెస్ పూర్తవుతుంది. 22/10/2024 తేదీన క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. వాళ్ళు డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ పరిశీలిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1/7/2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులకు, అలాగే 18 నుంచి 47 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు అదనంగా 10 సంవత్సరాలు అంటే 18 నుంచి 42 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి అయితే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 52 సంవత్సరాల దాకా కూడా అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా నిబంధనల ప్రకారం ఈ పోస్టుల్లో నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ని అనుమతిస్తారు. ఇక హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్ ఈ పోస్టులకు సంబంధించి మాత్రం ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. ఈ పోస్టులకు కేవలం చదవడం రాయడం వస్తే సరిపోతుంది. అదేవిధంగా వీళ్ళకి మరి ఏజ్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తారనేది పరిశీలిస్తే ఆధార్ కార్డు లేదా రికార్డ్ షీట్ ఏదైనా ఉంటే దాని ఆధారంగా ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ని కన్ఫర్మ్ చేస్తారు. ఇక డే నైట్ వాచ్మెన్స్ అంటే డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్, అలాగే చౌకీదార్ ఈ పోస్టులకు సంబంధించి 7th పాస్ అయి ఉండాలి. అలాగే వీళ్ళకి ఖచ్చితంగా ఆ 7th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది అప్లికేషన్ తోటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 7th అంటే ఆ పైన ఏదైనా పర్లేదు. ఇక శాలరీ విషయంలో ఈ అన్ని పోస్టులకి అంటే హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్స్, స్కావెంజర్స్, అలాగే డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్, చౌకీదార్ ఈ పోస్ట్ అన్నిటికి కూడా నెలకి 15,000 రూపాయల చొప్పున శాలరీ పే చేస్తుంది. దీన్ని హానరోరియం అంటారు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ని apkgbv.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాటిని ప్రింట్అవుట్స్ తీసుకున్న తర్వాత ఫిలప్ చేసి ఆధార్ కార్డు, రికార్డ్ షీట్, క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే వికలాంగుల అభ్యర్థులైతే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ని కూడా దీంతో పాటు అటాచ్ చేయాలి. అలాగే అప్లికేషన్ మీద ఫోటో అతికించి అన్ని కాలమ్స్ని ఫిల్ చేసిన తర్వాత అక్టోబర్ 15, 2024 తేదీలోపు ఎంఈఓ ఆఫీస్కి సబ్మిట్ చేయాలి. అటు తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.